హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్నీ వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ప్రాసెస్ అయిన మటన్ కీమా అయితే చూపించబోతున్నాను. ఈ మటన్ కీమా కర్రీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ముందుగా మటన్ కీమా అనేది బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న కీమాను కూడా ఇందులో వేసేసుకొని నెక్స్ట్ మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టుకొని ఈ కీమా అనేది ఉడికించుకోవాలి బాగా. ఆఫ్టర్ 5 మినిట్స్ ప్లేట్ ఓపెన్ చేసి మీ టేస్ట్కి సరిపడంతగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. మీ క్వాంటిటీ బట్టి మీరు కారాన్ని అయితే వేసుకోండి. అండ్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా మటన్ కీమాకి పట్టేలాగా ప్లేట్ పెట్టుకొని ఈ మసాలాలన్నీ ఆ కీమాకి పట్టేలాగా ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ ప్లేట్ రిమూవ్ చేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం మటన్ మసాలాని కూడా యాడ్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ప్లేట్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఈ మసాలాలన్నీ ఆ కీమాకి పట్టుకునేలాగా బాగా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి. ఈ మటన్ కీమా కర్రీ తినడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అండ్ బ్రెయిన్ ఫంక్షనాలిటీ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదండి, చాలా ఫాస్ట్గానే డైజెషన్ అయిపోతుంది. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి మటన్ కీమా కర్రీ అనేది. ఆఫ్టర్ 10 మినిట్స్ ఇక్కడ నేను ప్లేట్ అనేది రిమూవ్ చేసి చూపిస్తున్నాను. చూసారా కర్రీలో నుంచి ఆయిల్ అనేది ఎలా సపరేట్ అవుతుందో. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా చాలా ఈజీగా ఈ మటన్ కీమా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.